హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను సోహార్లో సుల్తాన్ ఖాబూస్ గ్రాండ్ మస్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మేము ఒమాన్లో ఉంటామండి. ఒమాన్ అంటే ఎక్కడో కాదు, ఇది దుబాయ్కి పక్కనే ఉంటుంది. బై రోడ్ 2.5 hours జర్నీ. దుబాయ్ ఒమాన్ సపరేట్ కంట్రీస్. దుబాయ్ నుండి ఒమాన్ రావాలంటే వీసా కావాలి. ఒమాన్ అనేది దుబాయ్తో ఈక్వల్ చేస్తే పెద్ద కంట్రీ. ఒమాన్ క్యాపిటల్ మస్కట్. ఒమాన్లో మస్కట్, సోహార్, సలాలా అనేవి సిటీస్. దుబాయ్ అంత హడావిడి ఉండదు, అలాగని సౌదీ అరేబియా అంత సైలెంట్ ఉండదు. ఇక్కడ ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. మేము సోహార్లో ఉంటాము. మస్కట్ నుండి సోహార్ 2.5 hours జర్నీ. ఇటు దుబాయ్కి కూడా 2.5 hours జర్నీ. సోహార్ అనేది దుబాయ్కి మస్కట్కి మిడిల్లో ఉంటుంది. ఈ మస్జిద్ పేరు సుల్తాన్ ఖాబూస్ గ్రాండ్ మస్క్. ఇది సోహార్లోనే పెద్ద మస్క్. ఈ మస్జిద్ ప్లేస్ మొత్తం 42 acresలో ఉంది. ఈ మస్జిద్ని ఓన్లీ 7 acresలో బిల్డ్ చేశారు. ఈ మస్జిద్కి రావాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఈ మస్జిద్కి ముస్లిమ్స్ ఆర్ నాన్ ముస్లిమ్స్ ఎవరైనా రావచ్చు, బట్ విజిటింగ్ అవర్స్ ఉంటాయి. విజిటింగ్ అవర్స్ వచ్చి సండే టు థర్స్డే మార్నింగ్ 8 to 11 AM. మెన్స్ అండ్ ఉమెన్ ఇద్దరు డీసెంట్ డ్రెస్తో ఉండాలండి. ఉమెన్ మస్ట్ వేర్ ఫుల్ ఇస్లామిక్ అటైర్ అండి. కవర్ హెయిర్, ఆర్మ్స్ అండ్ లెగ్స్. షార్ట్ డ్రెస్సెస్ ఎలా లేదు. ఈ ఒమాన్లో షార్ట్ డ్రెస్సెస్ వేసుకుని తిరగకూడదు. బిలో 10 years చిల్డ్రన్స్కి ప్రేయర్ హాల్లో నాట్ అలౌడ్ అండి. చెప్పులు బయట తీసుకురావాలి. చెప్పులకి బయట షెల్ఫ్స్ ఉంటాయండి, ఆ షెల్ఫ్స్లో పెట్టాలి. చూడండి మస్జిద్ ఎంత క్లియర్గా ఎంత బాగుందో. ఇది నైట్ వ్యూ అండి. నేను నైట్ కూడా తీశాను అక్కడ ఉండి. జోహర్ నమాజ్కి వెళ్ళి ఇంకా అటు సైడే మేము బయట తిరుగుతూ అలా ఆ మస్జిద్లోనే ఇషా వరకు ఉన్నాము. ఇది వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అండి. వీళ్ళు ట్రెడిషన్ని బాగా ఫాలో అవుతారు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా. వీళ్ళు ఎక్స్పర్ట్స్తో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఇండియన్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అబ్జర్వ్ చేస్తే కొందరు క్యాప్ పెట్టుకుంటారు, కొందరు ఇలా పగడీలాగా కట్టుకుంటారు. ఇది లేడీస్ ట్రెడిషనల్ డ్రెస్ అండి. ఇది ఇక్కడ ఫ్లాగ్, మన ఇండియా ఫ్లాగ్ లాగే 3 colors ఉంటాయి. మనకు అశోక్ చక్రం బదులు వీళ్ళకి స్వాడ్ ఉంది. ఇది ఇక్కడ కరెన్సీ అండి. ఇక్కడ కరెన్సీని ఒమానీ రియాల్ అంటారు. మన ఇక్కడ 1 రియాల్ వచ్చి మన ఇండియాకి 220 rupees అండి. వరల్డ్లో 3rd ప్లేస్లో ఉందండి. ఫస్ట్ కువైట్, సెకండ్ బహ్రెయిన్, థర్డ్ ఒమానీ రియాల్. ఇదండి చూడండి, ఇక్కడ 50 రియాల్, 20 రియాల్, 10 రియాల్, 5 రియాల్, 1 రియాల్, హాఫ్ రియాల్, 100 పైసా ఈ నోట్స్ ఉంటాయండి. ఇంకా కాయిన్స్ కూడా ఉంటాయి. ఇదండి ఇంకా ఈ మస్జిద్ విశేషాలు. నేను ఫ్రైడే వెళ్ళాను కదా, మస్జిద్ లోపల తీయడానికి ఎలో లేదండి. ఈసారి టైమింగ్స్ చూసుకుని వెళ్తాను. అక్కడ అలాట్ చేసిన టైమింగ్స్లో వెళ్ళి మీకు లోపల ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను. ఇది మా హస్బెండ్ జెంట్స్ సైడ్ ఒక చిన్న క్లిప్పింగ్ తీశారు, అది మీతో షేర్ చేస్తున్నా. ఓకే అండి, ఇవి మా మస్జిద్ విశేషాలు. ఇంకా మధ్యలో నేను ఒమాన్ గురించి కూడా చెప్పాను. ఇంకా ఒమాన్ గురించి చెప్పాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కంటెంట్స్తో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.